ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం. సంప్రదించండి. మనకే అన్ని డిఫరెన్సెస్ ఉంటాయేమో కానీ భగవంతుడికి అస్సలు డిఫరెన్సెస్ ఉండదండి. సీరియస్‌గా చెప్తున్నా కదా! బట్ స్టిల్ ఇవాళ రోజున అన్‌ఫార్చునేట్‌లీ చాలామంది అలా క్యారీ అయిపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటారా? చెప్తా. అందరికీ నమస్కారం. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. సపోజ్ మన లైఫ్‌లో జరగకూడనిది ఒక ఘటన జరిగింది. ఇప్పటి వరకు నమ్ముకున్నటువంటి భగవంతుడు కాకుండా ఆ కష్టం నుంచి మనల్ని గట్టెక్కించడానికి వేరే దేవుడుని తలుచుకోవడం వల్ల జరిగింది అని నమ్ముతారు కొంతమంది. అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మనకు అన్నీ సమకూర్చినటువంటి ఆ భగవంతుడు కాకుండా కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఇంకొక భగవంతుడు, ఇంకొక దేవుడు వచ్చి మనల్ని ఆ కష్టం నుంచి గట్టెక్కించాడు అని మనం ఎందుకు అట్రాక్ట్ అవుతాం? అట్లాగా ఎందుకు అట్లా క్యారీ అయిపోతాం? అంటే దేవుడి పట్ల మనకు నమ్మకం లేదా? లేదా తడవుకొక దేవుడు ఆయన మహిమని చూపిస్తూ ఉంటాడా? అదే మనం నేర్చుకోవాల్సిన నీత. ఏముంది అసలు దీని మధ్యలో? అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మ నమస్కారం. మనం చాలామంది ఇదే టాపిక్ ఇలాగే, సపోజ్ మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి, అందుకనే నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను, అప్పుడు మా అబ్బాయికి గండం గట్టెక్కింది, లేదా ఇప్పటి వరకు నా లైఫ్లో అసలు ఈ కష్టం నుంచి నేను బయటికి రాలేను అనుకున్నాను, వేరే దేవుణ్ణి నమ్ముకోవడం స్టార్ట్ చేశాను, అందుకని చెప్పి నా లైఫ్ బాగుపడింది అని వింటూ ఉంటాం మనం. అది అజ్ఞానమా లేదా దేవుడే వివిధ రూపాలలో వచ్చి మనల్ని ఆదుకుంటాడా? ఏం సందేశం తీసుకోవాలి అందులోంచి? అసలు దేవుడి పట్ల మనకి కావాల్సింది ఆ నిమిషంలో నమ్మకమా, లేదా ఆ గండం నుంచి గట్టెక్కే మార్గం చూపించినటువంటి ఏ శక్తి అయినా భగవంతుడేనా? ఎలా చూడాలి దీన్ని? 100% అజ్ఞానం. అయితే మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రం అప్పటి వరకు నమ్మకం ఉంచుకొని కష్టం వచ్చినప్పుడు మాత్రం ఇన్నాళ్ళు నేను ఇన్ని పూజలు చేశాను, దేవుడు నాకేమి ఇచ్చాడు, ఈ దేవుడు నమ్ముకోవటం వృధా, ఆ దేవుడు అయితే చక్కగా ఇస్తున్నట్ట, అంత ఆ రూపంలో ఉండి ఇచ్చింది కూడా నీకు ఈ దేవుడే. ఆ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది అనేది ఆ మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం కష్టం రాగానే చిగురుటాకులాగా వణిగిపోవటం కాదు, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఏమో ఇప్పుడు దెబ్బ తగిలిందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చరే అయింది, నమ్మకం ఉంటే ఎలా ఉండాలంటే, భగవంతుడి మీద నమ్మకం ఉంటే ప్రాణమే పోవలసింది ఫ్రాక్చర్తో పోయింది, భగవంతుడు ఉన్నాడు కాబట్టి జస్ట్ ఫ్రాక్చర్తో ఆపాడు, లేకపోతే ఇంకేం జరిగేదో, ఇలా ఉంటుంది. అదే విశ్వాసం కొంచెం మాత్రమన్నా అటు ఇటుగా ఉందనుకోండి, గోడ మీద పిల్లిలాగా, వెంటనే ఏమంటారు, ఆయన నమ్ముకున్నా కూడా ఫ్రాక్చర్ అయింది. ఒకటే మనిషి విభిన్నమైనటువంటి మనస్తత్వాలు చూసారా? ఇది అంటే మనకు కష్టం వస్తే భగవంతుడిని నిందించడం, సుఖం వచ్చినప్పుడు అది నా క్రెడిట్ అనుకోవటం అనేటువంటి మనిషి ఆలోచన విధానం వల్ల ఇటువంటి డిఫరెన్సెస్ వస్తున్నాయి. అది అజ్ఞానం కారణం. అంటే మనకి ఏదైనా సుఖం వచ్చింది అంటే మాత్రం అది మన క్రెడిటా? మనకు కష్టం వస్తే మాత్రం భగవంతుడా నువ్వు నాకేం చేసావు అని అంటారా? కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశాడో, ఎందుకు ఈ విధంగా చేశాడో ఈ సమయంలో, ఇది నా మంచి కోసమేనేమో, దీని పరిణామం ఏంటనేది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదేమో, ఏమో మేబీ 4 రోజులు అయిన తర్వాత దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం భగవంతు లీలలు ఎవరికి తెలుస్తాయండి? నిదానంగా మనకి కాలం నేర్పిస్తుంది. కాబట్టి కొంచెం ఆ స్టెబిలిటీ, ఆ భగవంతుడి మీద విశ్వాసం పోకుండా మొక్కవోని విశ్వాసం భగవంతుడి మీద ఉండాలి, మన మీద మనకు కాదు. ఉండవలసింది భగవంతుడి మీద. ఏది జరిగినా మన మంచికే, ఏమో మనకు ఉన్నటువంటి ప్రారంధాన్ని ఇలా తొలగిస్తున్నాడు అనుకోవాలి. భగవంతుడి మీద విశ్వాసం ఉంచితే మనకి తగిలే రాయి కూడా చిన్న గులకరాయి తగిలి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. ఆ విశ్వాసం ఎప్పుడైతే తగ్గుతుందో ఆ పడింది పెద్ద గుదిబండ వచ్చి మీద పడినట్లుగా అనిపిస్తుంది. ఇది లెక్క. విశ్వాసం లోపం ఉంటేనే ఇటువంటివన్నీ వస్తుంటాయి. ఆ విశ్వాసం లోపించినందువల్లేగా ఈయన మీద నమ్మకం పోయి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తాం. అమ్మ మనం అలా అనుకుంటున్నాం కదా, ఇప్పుడు అందరిలో శ్రీమన్నారాయణుడే ఉన్నాడు అని మీరు చెప్తారు. వైష్ణవ సాంప్రదాయంలో ఇప్పుడు మాకొక గురువులాగా మీరు ఒకళ్ళు చెప్తున్నారు. అలాగే ఇతర గురువులు చెప్పినవో వాళ్ళందరూ చెప్పినటువంటి మార్గంలోనే కదా సోమవారం పూట శివుడు అంటాము, మంగళవారం పూట ఆంజనేయుడు అంటాము, బుధవారం పూట ఇంకొక దేవుడు, అట్లా రోజుకొక దేవుణ్ణి పూజించడం కూడా, అంటే ఆ దేవుళ్ళు ఉన్నారు అని చెప్తేనే కదా తెలిసింది. మరి అదంతా ఏంటి అంటే ఒకటమ్మా, మనం ఈ ఉదాహరణ కూడా అనేక సార్లు చూసాం. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటారు.
అలాగే ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ ఉంటారు. ఎందుకు ఇంతమంది? ఒక్క ఆయన రూల్ చేసేయచ్చుగా. ఆయనకు ఆ సామర్థ్యం లేదా? పిఎంకి లేదా ఆ సామర్థ్యం? బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టం తెలుసుకొని చెయ్యాలి అంటే ఈ విధంగా విభాగించి చేస్తే డివైడ్ అండ్ రూల్ ఈజీ అవుతుంది పాలన. అందుకే భగవంతుడు శ్రీమన్నారాయణుడు కూడా విభాగించి ఆ శాఖలని ఆయా శాఖలని కొంతమందికి అప్పగిచ్చి వాళ్ళకి అంతర్యామిగా ఉండి మళ్ళీ తానే చేయిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క దాని వెనకాల పిఎం ఏ శాఖలు సొంతంగా నిర్ణయం తీసుకోవాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, ఫైల్ ఆయన సంతకం పెట్టిన తర్వాతే అవుతుంది. అవునా? అలానే ఆ శాఖకు ఉంది కదా మరి అని అంటే చెయ్యరు, వీళ్ళ నుంచి అప్రూవల్ తీసుకొని చేస్తారు. అలాగే శ్రీమన్నారాయణుడే అందరికి అంతర్యామిగా ఉంటాడు అంటూ నారాయణ అనే నామమే చెప్తుంది, వేదమే చెప్తుంది. అన్నింటికీ అంతర్యామిగా ఉండేది శ్రీమన్నారాయణుడే. ఆ వ్యాపకత్వం ఉన్నటువంటి వారే పరాత్పరుడు అని కూడా వేదమే చెప్తుంది. ఇది నేను చెప్పడమో లేకపోతే శ్రీ వైష్ణవ సంప్రదాయం చెప్పడమో కాదు. వ్యాపకత్వం అందరిలో అన్నింటా వ్యాపించి ఉండేటువంటి గుణం ఒక్క నారాయణునికే ఉంది, అది మిగతా ఎవరికీ లేదు. కాబట్టి వ్యాపకత్వ గుణాన్ని ఆధారంగా చేసుకుని శివుల్లోనూ అంతర్యామిగా ఆయన ఉన్నాడు, విష్ణువుగాను తానున్నాడు, బ్రహ్మల్లోనూ అంతర్యామిగా తానున్నాడు. అన్ని కార్యాలు తానే చేయిస్తూ ఉన్నాడు. మనకేంటంటే మనిషి యొక్క మేధాశక్తిని బట్టి, అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనిషి 5 వేళ్లే ఒక రకంగా ఉండనప్పుడు మనిషి మనస్తత్వం ఒక రకంగా ఉండదు కాబట్టి, ఒకే తల్లి బిడ్డలే ఒక రకంగా ఉండరు కాబట్టి, ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క గుణానికి ఆ అధిదేవతని వాళ్ళు అలా స్వీకరించడానికి అనువుగా 33 దేవతలను భగవంతుడు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమనాన్ని ఇచ్చారు. ఇది కావాలి, జ్ఞానం ఇచ్చేది ఈశ్వరుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమాన్ని అప్పచెప్పి వాళ్ళందరికీ అంతర్యామిగా ఉండి నడిపించేది శ్రీమన్నారాయణుడు. ఆ విషయం మనం గ్రహించుకోలేక మనకి కష్టం వచ్చినప్పుడు ఇటు నుంచి అటు షిఫ్ట్ అవటం, అటు నుంచి ఇటు షిఫ్ట్ అవటం. నమ్మండి, ఒక్కళ్ళనే నమ్మండి. ఎవరో అంటే ఒక్కళ్ళనే ఆరోగ్యం నమ్మండి. కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, వృద్ధిలో కెరియర్ లో వృద్ధి కావాలనుకున్నా ఒక్క శ్రీమన్నారాయణనే స్మరించుకున్నా సరిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కూడా నేను అనేక సార్లు మీకు చెప్పాను ఎగ్జాంపుల్లో. ఇప్పుడు నా దగ్గర ఒక 2 లక్షల రూపాయల ల్యాప్టాప్ కొనగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అటువంటి నేను ₹1,00,000 ఆండ్రాయిడ్ ఫోన్ కొనలేనా? లేదు. అంతకన్నా తక్కువ ఉండేటువంటి ట్యాబో లేకపోతే బటన్ ఫోనో కొనలేనా? అన్నిటికన్నా ఎక్కువైనటువంటి ల్యాప్టాపే కొనగలిగేటప్పుడు ఈ కొనగలను కదా అబ్సల్యూట్లీ కదా. అలాగే అన్నిటికన్నా పురుషార్థాలు 4 మొత్తం: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలలో మోక్షం అల్టిమేట్. చతుర్విధ పురుషార్థాలలో పరమోత్కృష్టమైన పురుషార్థం మోక్షం. మోక్షం ఇచ్చేది జనార్దనుడు అని శివుడు కూడా స్వయంగా చెప్పాడు మార్కండేయుడికి. మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి. అది అందరూ ఒప్పుకోవాల్సిందేగా. శివుడే స్వయంగా మార్కండేయుడికి తీసుకెళ్లి చూపించాడు. మార్కండేయుడు వచ్చి అడిగాడు శివుడిని. మార్కండేయుడు పరమశివ భక్తుడు, వెళ్ళి మోక్షం ఇవ్వమని ప్రార్థన చేశారు. శివుడు మోక్షాన్ని ఇచ్చేది నేను కాదు జనార్దనుడు అని తీసుకువెళ్ళి చూపించాడు మార్కండేయుడికి. అంటే మోక్షం పరమోత్కృష్టమైంది అనుకున్నాము, అదే ఇవ్వగలేంది దానికన్నా తక్కువ ఈజీ కదా. ఇవ్వలేడా? ఇస్తాడు కదా. అన్నీ ఇచ్చే భగవంతుడు ఉండగా వేరే దేనికోసమో దేనికి వెళ్ళాలి ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి? పోనీ నీకు శ్రీమన్నారాయణమూర్తి మీద నమ్మకం లేదు, శివుడు అంటే ఇష్టం, శివుణ్ణే నమ్ము. నా హృదయం విశాలం, నేను అందరినీ నమ్ముతాను, అందరినీ విశ్వసిస్తాను, అందరికీ పూజలు చేస్తాను, చెయ్యి. ఇచ్చేది నీకు ఒకళ్ళే. నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే మిగతా రూపాల్లో నీకు వచ్చిస్తారు. నువ్వు శివుణ్ణే నమ్ముతున్నావా, నీకు కష్టం వచ్చినప్పుడు వేరెవరో దేవుడు వచ్చి నిన్ను రక్షించడానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అప్పుడు కూడా ఆ శివుడే నీకు ఇస్తాడు నువ్వు అనుకుంటే, అంత విశ్వాసం నీలో ఉంటే. అలా సర్వవ్యాపకుడైన శ్రీమన్నారాయణుడే నీకు ప్రతి కష్టంలోనూ నీకు ప్రతి ఫలాన్ని ఇచ్చేది ఆయనే, ప్రతి కష్టాన్ని తీర్చేది ఆయనే, కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకునేది కూడా ఆయనే. ఆ ఒక్క విశ్వాసం మనలో డెవలప్ అవ్వాలి ఎప్పటికీ కూడా. అంతేగాని అంటే మనం ఎలా చూస్తామో, అంటే వారానికి ఒక దేవుడు చొప్పున మనం పూజలు చేసుకుంటూ, వ్రతాలు చేసుకుంటూ, ఉపవాసాలు ఉండడం వల్ల ఫలితం లేదంటారు. అంటే మన నమ్మకాన్ని బట్టి ఉంటుందండి. ఎవరో ఒకళ్ళ నమ్మమంటున్నా. అందుకే నేను నమ్మేది ఎవరో ఒకళ్ళు నమ్మండి. మీకు ఫలానా ఫలితమే కావాలి, ఆరోగ్యమే కావాలి, నమ్మండి, ఒక్కళ్ళనే నమ్మండి. ఎవరో ఒక్కళ్ళు నమ్ముకోండి, ఆ ఒక్కళ్ళు మీకు అనుగ్రహిస్తున్నట్లుగా భావన చేయండి. ఎందుకు ఇట్లా విశ్వాసం మార్చి మార్చి రావాలి? ఇవాళున్న విశ్వాసం రేపు ఉండదా? సోమవారం శివుడు, తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం కృష్ణుడు, గురువారం ఇంకొకళ్ళు ఎవరో, ఇలా ఎందుకు మారాలి? సోమవారం నీకు ఇచ్చిన శివుడు మంగళవారం ఇవ్వడా? అనుకుందాం అంతే కదా. మంగళవారం ఇచ్చిన ఆంజనేయ స్వామి బుధవారం రక్షించడా? నేను మంగళవారమే రక్షిస్తానని ఏమన్నా కూర్చున్నాడు ఆయన? ఒకళ్ళు నమ్మండి. ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళ మీద ఫోకస్డ్ గా ఉండండి. నేను వీళ్ళనే అని చెప్పను, నా సంప్రదాయం అది. పైగా వేదమే చెప్తుంది
సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అందరికీ అంతర్యామిగా ఉండి చేస్తున్నాడు అని. మీకు ఇది లేదు నమ్మకం, దేని మీద నమ్మకం ఉందో ఆ ఒక్కటే నమ్మండి. మళ్ళీ 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 మార్పులు ఎందుకు? అసలు దేవుడి మీద విశ్వాసం లేకుండా దేవతల్ని మార్చడం అంటేనే కష్టంగా ఉంది యాక్సెప్ట్ చేయడానికి. సో నమ్మకం అనేది మనిషి మనసును బట్టి, మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మనం ఎవరి మీద అయితే నమ్మకం ఉంచుకున్నామో అది స్టేబుల్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ నమ్మకం అటు ఇటు పోకూడదు. ఒక్కళ్ళనే నమ్మండి, విశ్వసించండి పరిపూర్ణంగా. కష్టం వస్తే మన ప్రారంధం తొలగిపోతుంది. కుంతీదేవి ఎప్పుడు అనుకుంటే. కష్టాలు ఇవ్వమని అడిగింది. ఎందుకు? కష్టంలోనే నేను తలుచుకుంటానయ్యా, కాబట్టి నాకు నా బిడ్డలకి ఎప్పుడు కష్టాలు ఇవ్వని అడిగింది కుంతీదేవి. అంటే మన కష్టాలు మన ప్రారంధాన్ని తొలగిస్తున్నాయి. ఇవి పోతేనేగా మన స్వామిని చేరుకునేది. పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు, రెండు నిల్ బ్యాలెన్స్ అయితేనే భగవంతుడి దగ్గరికి చేరుకుంటాం. కాబట్టి తొలగిచ్చేస్తున్నాళ్లే అనుకోవాలి. ఈ యొక్క మైండ్ సెట్ మనకి డెవలప్ అవ్వాలి అంటే విశ్వాసమే ప్రధానంగా ఒక మాధ్యమంగా ఉంటుంది. విశ్వాసం మనం ఉంచినట్లయితే ఎటువంటి కష్టం వచ్చినా ఆ విశ్వాసం సడలిపోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ విధంగా నిరంతరం ఎవరో ఒక్కరినే విశ్వసించి ఆ స్వామినే ఎల్లవేళలా నమ్మండి. కష్టంలోనూ సుఖంలోనూ కూడా. సుఖంలో మన క్రెడిట్ కాదు, కష్టంలో భగవంతుడు మనకి పనిష్మెంట్ కాదు. అది ఆ విషయం ఈ దేవుడు చేయలేంది ఆ దేవుడు చేసింది కాదు. అన్నీ ఇచ్చేది ఆయనే ఒక్కడే, ఆ భగవంతుడే. ఆ విశ్వాసం ఉంచుదాం. అందరినీ రక్షిస్తూ ఉంటాడు ఆ స్వామి. పర్ఫెక్ట్ అమ్మా. సర్వం సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణ అర్పణమస్తు. అర్పణమస్తు.